రాగులతో మొలకెత్తిన రాగులతో జావా తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇంకా మొలకెత్తిన రాగులండి, ఈ రాగులతో జావా. ఇట్లా ఒక బుక్క తాగి ఇట్లా ఏళ్ళతోటి కొంచెం ఇట్లా మామిడికాయ పచ్చడితో తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో హెల్దీ కదండి. ఇంకా ఇవి మొలకెత్తినాయి కాబట్టి ఇంకా చాలా హెల్దీ. తయారు చేసుకునే విధానం చూద్దాం. రాగి జావ కోసము నేను ఇట్లా రాగులు తీసుకుంటున్నానండి. హెల్దీ వేలో చేద్దామని ఇట్లా ఇగో ఎంత వచ్చింది చూడండి డస్ట్. ఇట్లనే మిక్సీ కొట్టుకుంటే ఇదంతా మనం తినేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కడిగేసుకుందాం. కడిగి నీళ్ళు తీసేసుకుందాం. ఇంకోసారి కూడా కడిగేసుకుందాం. ఇప్పుడు ఇంత మంచిగా అయిపోయినాయి చూడు. ఇప్పుడు వేరే ఫ్రెష్ నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఇట్లా మొత్తం ఈ నైట్ అంతా నాననిద్దాం. రేపు బట్టలు వేసుకొని వడగట్టుకొని మొలకలు చేసుకుందాం. ఈ నైట్ అంతా నాన్న తైదల్ని ఇప్పుడు వడగట్టుకుందాం ఒక స్ట్రైనర్ పెట్టి. స్ట్రైనర్లో ఒక క్లాత్ వేసుకొని ఇప్పుడు మరికొన్ని నీళ్ళు తీసుకొని ఇవి మంచిగా కడిగినట్టు ఇప్పుడు ఈ క్లాత్ కాటన్ అండి, ఇది క్లాత్ ఇట్లా మంచిగా ఇట్లా పెట్టి ఇట్లా కట్టి పెట్టుకుంటే మంచిగా మొలకలు వస్తున్నాయి. ఇవి రేపు చూద్దాం. నిన్న పొద్దున్న నానబెట్టుకొని నైట్ నీళ్ళు తీసేసి ఇట్లా ఒక క్లాత్లో కాటన్ క్లాత్లో కట్టుకున్న తైదలు, రాగులు అంటారు, తైదలు అంటారండి. ఇంకా చూడు ఎంత మంచిగా మొలకలు వచ్చినాయో. ఇంకా కనబడుతున్నాయండి. ఇక అన్నీ ప్రతి ఒక్క తైద, ఇత్తు, రాగులు ప్రతి ఒక్కటి అన్నీ మొలకలు వచ్చినాయండి. ఇవి ఆరబెట్టుకుందాం. ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందామండి. అదో ఇట్లా మొలకలు వచ్చిన రాగి పిండితో
రాగి జావ చేసుకొని, రాగి సంకటి కానీ రాగి జావ కానీ చేసుకొని తింటే తాగినా తిన్నా ఎంత బాగుంటుందో, ఎంత హెల్దో. ఇది మంచిగా పొద్దున వరకు ఆరిపోతాయి, ఎండిపోతాయి. ఇవి మంచిగా ఒక 3 రోజుల తర్వాత మంచిగా ఎండినాయండి. మొలకలు ఇవి ముందే రాగులు మంచి హెల్దీ. అంటే ఇట్లా మొలకలు చేసుకుంటే ఇంకా చాలా మంచి పోషక విలువలు ఉంటాయండి వీటిల్లో. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవి తీసేసుకుందాం. తీసి ఇప్పుడు రాగి జావ చేసుకుందాం. మన ఎన్ని కావాలో అంత తీసేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇవి ఒక స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు మిక్సీ పట్టుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకున్నాం, చాలా మెత్తగా. ఇప్పుడు ఏసరి పెట్టుకుందాం. 2 పెద్ద గ్లాసులతో 2 గ్లాసులు నీళ్ళు తీసుకుందాం. 3 గ్లాసులు తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి. ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇట్లా ఒక గిన్నె తీసుకొని మూడు గ్లాసులకు 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకున్నాం. కొన్ని నీళ్ళు వేసుకొని కలిపేసుకోవాలి. ఇట్లనే పిండి నీళ్ళల్లో వేస్తే ఉండలు కట్టేస్తుంది. ఎండాకాలంలో పేకి ఎంతో సల్వా, ఎంతో ఆరోగ్యం అండి ఈ జావా. నీళ్ళు అట్లా మసులుతున్నాయి కదా, పిండి మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకొని వేసేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇట్లా ఒక 5-6 నిమిషాలు చిక్కగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మనకి ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ అంతా పిండి వేసుకోవచ్చు. కలిపి మళ్ళీ వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చిక్కగా అయిపోయింది. ఒక 6-7 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా చేద్దాం. రాగి జావ ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా చేసుకున్నానండి. ఇప్పుడు పిల్లలకు వేసిద్దాం. ఇప్పుడు దీనిలో చల్ల కావాలంటే ఇప్పుడు కొంచెము పెరుగు తీసి మిక్సీలో వేసుకుంటే మిక్సీలో వేసుకొని కూడా కలిపేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మొలకెత్తిన రాగులతో జావ రెడీ అయిపోయింది కదండి. ఈ మామిడికాయ పచ్చడి కొంచెం ఇట్లా ఏళ్ళతో తీసుకొని ఇదొక ఇట్లా ఒక బుక్క ఇట్లా తాగి ఇట్లా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా హెల్దీ కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్.